ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో ఇది. ఏపీ అసెంబ్లీలో 2026 నుంచి 27 వరకు వార్షిక బడ్జెట్ను 3,32,205 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో నిజంగా ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం? హోంశాఖకు 9,165 కోట్లు, ఆరోగ్య శాఖకు 19,306 కోట్లు, విద్యాశాఖకు భారీగా 32,308 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 13,598 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 22,942 కోట్లు, మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధికి 14,905 కోట్లు, ఎస్సీ కాంపోనెంట్కు 20,664 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్కు 9,190 కోట్లు, బీసీ కాంపోనెంట్కు భారీగా 50,121 కోట్లు కేటాయింపు, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు 4,522 కోట్లు, జలవనరులకు 18,224 కోట్లు, ఎనర్జీ శాఖకు 13,904 కోట్లు, ఇంకా ఆంధ్రాలో పలు ప్రాజెక్టులకు 28,000 కోట్లు, రాయలసీమ ప్రాజెక్టులకు 30,000 కోట్లు. ఈ బడ్జెట్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.